సార్ ఒక్కసారి దుర్గా కుమార్ గారు వాయిస్ బ్రేక్ అవుతోంది. రైట్ కిషోర్ గారు, రైట్ మీకు కూడా తెలిసి ఈ అంశానికి సంబంధించి ఏంటి సార్, ఏం చెప్తారు, మీ కామెంట్స్ ఏంటి? మీ వాయిస్ రావట్లేదు దుర్గా కుమార్ గారు, మీ వాయిస్ రావట్లేదు. కిషోర్ గారు ప్లీజ్. సార్ నమస్తే, ఏం చెప్తారు సార్? నమస్తే అండి. నమస్తే అండి. అదే మొన్న ప్రెస్ మీట్ చూసినప్పుడే మామూలుగా నేను కౌంటర్ ఇచ్చానండి. ఏంటి ఏడుపు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఏడుపు మాటలు ఆపేసి అసలు కంటెంట్ ఏందో చెప్పరాదే అని చెప్పి, అధికారంలో లేనప్పుడు శాంతి దూతల్లాగా మాట్లాడటం, అధికారంలోకి వస్తే వివక్షారహితంగా గొంతులు కోయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే. ఈ రోజు అనవసరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నట్టు అయింది. ఆయన చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ ఒక్కోటిగా బాధితులు బయటకు వచ్చి చెప్తా ఉంటే జగన్ మంచోడే కదా అనిపిస్తుంది పాపం. ఎందుకంటే ఇంత ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన పేరు ఏదంటే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు, వీళ్ళందరి బతుకులు రోడ్డుకి ఇచ్చినట్టు అయింది. గతంలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నో సార్లు వాళ్ళ ప్రత్యర్థులపై తెగబడిన తీరు, గొడ్డలతో ఎగబడిన తీరు, వాళ్ళ కుటుంబాల్లో జరిగిన హత్యలు, వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తే గడిచిన 5 సంవత్సరాల కాలాల్లో వాడు చేసిన దాడి, రోడ్డు మీద ఏదైనా వచ్చి చిన్న ప్రెస్ మీట్ పెడితే ప్రతిపక్ష పార్టీలను ఆడుకున్న తీరు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కళ్ళకట్టినట్టు ప్రజలకు తెలిసిపోయాయి. ఈరోజు ఎవరు కూడా వీటిని ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. జగన్ మంచోడైతే ఆయన చెప్పినట్టు జాబ్ క్యాలెండర్లు ఇచ్చేవాడు. జగన్ మంచోడైతే 3 రాజధానులు కాకపోయినా కనీసం ఒక రాజధాని నిర్మించాడు. జగన్ ఉద్యోగస్తులు రోడ్ల మీదకి లాగి సొంత కుటుంబ సభ్యుల మధ్య దోషుల్లాగా పోలీసు ఫిర్యాదు రిపోర్ట్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయించేలాగా చేయించాడు. జగన్ మంచోడా అని ఏ వర్గం అనుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కోత విధించారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఉద్యోగ అవకాశాలు లేకుండా యువతను వీధికి ఎక్కించేటట్టు చేశారు. ఏ విధంగా చూసినా కూడా జగన్ మంచోడా అంటే ఎవరు కాదని చెప్తారు. గడిచిన 5 సంవత్సరాల్లో అధికారంలో ఉండి మా తండ్రి గారి చావు మీద నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పడం చూస్తుంటే ఇంకా సానుభూతి కావాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తండ్రి చనిపోయిన కాడి నుంచి సంతకాలు సేకరించి నాకు పదవి కావాలి, తండ్రి చనిపోతే చనిపోయాడని ఒక నాటకం రన్ చేసి ముందుకు నడిపించారు. ఈ బాధని మొదట్లో ఒప్పుకోకపోయినా ప్రజలందరూ కూడా పాపం బిడ్డ, తండ్రి లేడు, నా తండ్రిని చంపేశారు, నాకు అన్యాయం జరిగింది, నాకు ఒక్క ఛాన్స్ ఇంది అని చెప్పి బాధపడుతూ రోడ్లెంబటి తిరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కనపడకుండా పోయిన పరిస్థితి ఉంది. ఏ ఇంట్లో అయితే వెళ్ళి అన్నం తిన్నాడో ఆ ఇళ్ల మధ్యలకి పరదాలు కప్పుకొని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అధికారం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తారు, అధికారం లేనప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తారు. అధికారం ఉంటే రౌడీలను తలపించే విధంగా రాజకీయం చేస్తారు. అధికారం పోతే సానుభూతి కావాలి, మాకు ఇబ్బంది జరిగింది, మాకు బాధ జరిగింది అని. నిజంగా మీరు మన బీటెక్ రవి గారు చెప్పినట్టు హత్య విషయంలో మీకు అనుమానాలు ఉంటే ఆ రోజు రిలయన్స్ మీద మీరు అది ఇబ్బంది పెట్టి రిలయన్స్ వారే అనుమానం ఉంది అని చెప్పిన వాళ్ళైతే అధికారంలోకి రాగానే రాజ్యసభ సీట్ ఎట్లా ఇచ్చారండి? ఇలాంటి అనేక రకమైన అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. మీరు చెప్పేదేది నిజాయితీగా చెప్పడం లేదు, కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు. మీకు సానుభూతి కావాలి, మీకు ప్రజల్లో బాధపడుతున్నారు, పొంగిపోతున్నాడు అనే నటన అయితే మీకు కనబడుతుంది. నేను మంచోడిని అయితే మీరంతా బతికే వాళ్ళేనా అని ఫ్యాక్షనిస్ట్ టైప్ లో బెదిరిస్తుంటే అనేక సందర్భాల్లో మీ అందరి సంగతి చూస్తాను. ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వారిలో బాగా ఒంటి పట్టించేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యేలు కూడా. ఇక్కడ కాకాని గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో మంత్రిగా వ్యవహరించారు. ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోలీసుల్ని బట్టలిప్పి తంతానంటారు, అధికారులు మీ సంగతి అంతా చూస్తాను అంటారు. మీరు ఏమైనా అదే ప్రజలకు సానుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఏమైనా చేస్తే మీ సంగతి చూస్తానని బెదిరించే చర్యలు ఇప్పటికీ కొనసాగుతా ఉన్నాయి. రాక్షస రాజ్యం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. జగన్ మంచోడంటే చిన్న పిల్లోడు కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఎవరు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఫ్యాక్షనిస్ట్ కి పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి అని అనుకో. రైట్ కిషోర్ గారు, ఒక్కసారి సాగర్ గారు ఉంది. సాగర్ గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం వస్తాను సార్. సాగర్ గారు కొంచెం ఆయన కంక్లూడ్ చేస్తున్నారు వారు. సాగర్ గారు మ్యూట్ లో ఉంది సార్, మ్యూట్ లో ఉంది సాగర్ గారు. ఓకే సార్, చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు